మనం అన్నీ చేస్తున్నాం కాబట్టి మనకు పౌష్టిక ఆహారం అంటే ఒక హెల్దీ ఫుడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో హెల్దీ ఫుడ్ అంటే మనం ఏమనుకుంటాం, యూజువల్గా అమ్మాయిలకి వేస్ట్ చేయడం అంటే నచ్చదు. నేను అబ్జర్వ్ చేసిన ఏదైనా ఫ్రిడ్జ్లో మిగిలిన ఉంటే జనరల్గా మనం ఎట్లా అనుకుంటామంటే వేడి వేడి అన్నం పిల్లలకి తినిపించడం కానీ భర్తకు పెట్టడం కానీ అలా ఆలోచిస్తాం. మన కోసం మనం ఓకే నిన్నటిది అన్నం ఉంది లేకపోతే పొద్దున మిగిలింది తినడం అట్లాంటి మనం అనుకుంటాం, వేస్ట్ కాకూడదని. అట్లాంటి అనుకునే బదులు మనం కూడా ఫ్రెష్ తినాలి, ఫ్రెషే కాదు కరెక్ట్గా తినాలి. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్లో రైస్ చాలా డామినేట్ ఉంటుంది. మనం దీంట్లో ప్లేట్లో మ్యాక్సిమం మనం తినేది రైస్. సో రైస్ కొంచెం తీసుకొని ప్రోటీన్ డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని నా సలహా. ఎలా ఇప్పుడు మనం ప్రోటీన్ అంటే మనం ఏదో చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ప్రోటీన్ అంటే ఏదో అది ఏమంటారు లగ్జరీ డైట్ అలా కాదు. రోజు మనం తినే కూరగాయలు, నాన్ వెజిటేరియన్స్కి ఎగ్ ఈజ్ ద స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోటీన్. లేకపోతే ఒక గ్లాస్ మిల్క్, వెజిటేరియన్స్కి ఒక గ్లాస్ మిల్క్ తాగడం కానీ, పనీర్ తినడం కానీ, టోఫు తినడం కానీ. ఫ్యాట్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు అవే ఫాలో అవుతారా? నేను ఫాలో అవుతున్నా కాబట్టి చెప్తున్నాను. సో నేను ఒక 3 years బ్యాక్ ఐ యూస్ టు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ మై హెల్త్. పని మీదనే ఉండే చాలా టైం. అప్పుడు మెడికల్ కాలేజెస్ రీసెంట్గా మనం స్టార్ట్ చేసినాం కాబట్టి మ్యాక్సిమం టైం పనిలో ఆ స్ట్రెస్ లెవెల్స్ ఉంటుండే. బట్ స్లోలీ ఐ రియలైజ్డ్ రీసెంట్గా యోగా అంటే ఒక 3 years బ్యాక్ నేను ఒక మంచి యోగా టీచర్ షర్మిల మేడం అని ఉంటారు, తనకు కలిస్తే షీ యాక్చువల్లీ టోల్డ్ మీ ఎలా ఉంటుంది ఒక అమ్మాయి లైఫ్కి. మనం ఈ ఏజ్ నుంచి వచ్చే 20 సంవత్సరాలు వచ్చే 30 సంవత్సరాలు ఇలానే ఉండాలి, ఇలానే స్ట్రాంగ్ ఉండాలి, ఇలానే యాక్టివ్ ఉండాలంటే ఇది ఫాలో కావాలి నువ్వు అని నాకు వాళ్ళు షీ స్టార్టెడ్ సలహా ఇచ్చింది. సో అదే దాని మీద ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ హర్. డైట్ కానీ తను చెప్పింది ఫాలో చేసిన. ఇప్పుడు ఇవాళ రేపు ప్రోటీన్ పౌడర్ కూడా మంచి దొరుకుతుంది, సింథటిక్ కాకుండా న్యాచురల్ ప్రోటీన్ డైట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 glass of protein enough for the whole day. సో ఫస్ట్ టైర్డ్ అయి వచ్చిన తర్వాత బాగా లోగా ఫీల్ అవ్వడం, ఇట్లా నీరసంగా ఫీల్ అవ్వడం ఉంటుండే. బట్ ఐ విల్ టెల్ యూ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ప్రోటీన్ పౌడర్ తీసుకున్న తర్వాత నా డైట్లో మార్పు తెచ్చిన తర్వాత ఐ లాస్ట్ వెయిట్, నేను ఇంకా యాక్టివ్గా ఫీల్ అవుతున్నాను, అండ్ ఇంకా నాకు అసలు టైర్డ్నెస్ అని బాగా తగ్గిపోయింది. మనం బిజీ షెడ్యూల్ కూడా. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, అన్నం తినకపోతే ఇట్స్ అ డైట్ అనుకుంటాం. కాదు, మంచిగా తినాలి కానీ కరెక్ట్గా తినాలి. ఇప్పుడు మనము ఒక ప్లేట్లో ఇంత రైస్ పెట్టుకుని ఇంత కూరగాయలు పెట్టుకునే బదులు ఇంత కూర తినండి, రైస్ పక్కన పెట్టుకుని కొంచెం మీ టేస్ట్ కోసం రైస్ అంతే. గ్రేట్. అండ్ నాట్ ద వైస్ ఎవర్సా, అపోజిట్ ఉండకూడదు. కడుపు నిండా మనం ఎగ్స్ ఒక 2 to 3 eggs బాయిల్ చేసుకున్నా కానీ లేకపోతే ఫ్రై చేసుకున్నా కానీ వాట్ ఎవర్ వే ఒక గ్లాస్ పాలు తాగు. సో ఫుల్ ఉండాలి, మీరు మంచిగా తినాలి కానీ కరెక్ట్ తినాలి. రైస్, రోటీ కొంచెం సెకండరీ. సూపర్. ఈ డైట్ ఫాలో అవ్వండి మేడం లాగా ఉంటారు. అండ్ ఉమెన్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే మేడం, ఇప్పుడు కంపేర్ టు అదర్ కంట్రీస్ మన ఇండియాలో ఎక్కువ రేప్ కేసెస్ జరుగుతున్నాయి. వాళ్ళు దాన్ని తెలుసుకోలేక లేకపోతే దాన్ని ఎదుర్కోలేక సూసైడ్ చేసుకుంటున్నారు. కాలేజెస్లో చూస్తున్నాం, యూనివర్సిటీలో చూస్తున్నాం. బట్ మల్లారెడ్డిలో కొన్ని థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఎలా మోటివేట్ చేస్తున్నారు అంతమంది స్టూడెంట్స్ని యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్గా? సార్ బేసిక్లీ స్టూడెంట్స్ షుడ్ ఫీల్ కంఫర్టబుల్. మీరు ఎక్కడ చదువుకున్నా పర్వాలేదు, మీరు ఏ ఫీల్డ్లో చదువుకున్నా పర్వాలేదు, మీరు ఏ ఏజ్ అయినా పర్వాలేదు, స్టూడెంట్స్ షుడ్ ఫీల్ ఫ్రీ టు టాక్ టు మేనేజ్మెంట్. దే షుడ్ హ్యావ్ ద కాన్ఫిడెన్స్ ఇన్ మేనేజ్మెంట్. ఏమైనా కానీ మేనేజ్మెంట్ సపోర్ట్స్ అస్. ఏది బాధలున్నా పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ వాళ్ళకి చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు పర్సనల్ లెవెల్ ఎట్లా అంటే, ఇప్పుడు హాస్టల్ ఉందనుకోండి, యూజువల్గా హాస్టల్ పిల్లలకి మనం అంటే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది, బికాస్ 24/7 దే ఆర్ విత్ అస్. సో వాళ్ళకి ఒక లేడీస్ మెంటర్ పెట్టినట్టాం, ఫ్లోర్కి ఒక మెంటర్. సో వాళ్ళకి ఏదైనా బాధలున్నా మెంటర్ అంటే ఎవరంటే మన దగ్గర ఉండే టీచర్స్కి మనం ఫ్యాకల్టీకి మెంటర్గా హాస్టల్లోనే
వాళ్ళకు కూడా ఒక రూమ్ ఇచ్చి వాళ్ళకి డే నైట్ ఏదైనా ప్రాబ్లం అయినా ఫ్యాకల్టీకి చెప్పేటట్టు ఆ అవకాశం ఇస్తాం. అండ్ దట్ మెంటర్ విల్ కమ్ అండ్ టెల్ టు ద మేనేజ్మెంట్. ఇప్పుడు మన ఇంట్లో అందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి జెంట్సే కాదు, ఇప్పుడు అక్క వాళ్ళ పనిచేస్తారు, మేము ఉన్నాము, అందరూ ఉన్నారు కాబట్టి ఏదైనా లేడీస్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా దే డిస్కస్ విత్ అస్. అండ్ మెయిన్లీ మామయ్య గారు ఏంటంటే ఈజ్ వెల్కమ్ టు ఆల్. ఆయన ఎప్పుడు క్లోజ్ డోర్ మీటింగ్ అని ఇప్పటివరకు లేదు. సో ఎనీవన్, ఒక ప్యూన్ నుంచి ఒక డీన్ వరకు ఎవరైనా ఈజ్ వెల్కమ్ టు హిస్ రూమ్. He can tell his problems, he can get the solutions, and he will go out happy. గ్రేట్ కదా మేడం, అది ఎవరికి ఉండదు. ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అది చాలా అంటే చాలా మెయింటైన్ చేస్తారు కొంతమంది. అదే మెయింటైన్ చేయడం అంటే మనము సో కింద లెవెల్లో కొంత మేనేజ్మెంట్ని పెట్టేసి దే విల్ టేక్ కేర్, నో ప్రాబ్లం అన్నట్లుగా ఉంటారు. బట్ ఈ స్థాయికి వచ్చి అలా మెయింటైన్ చేయడం అంటే ఓ మై గాడ్. నేను మీ కాలేజీలో చూసినప్పుడు కూడా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్తో మాట్లాడటం, మింగిల్ అయిపోవటం, ఓన్ చేసుకోవటం, ఏంటి మేనేజింగ్ డైరెక్టరా అనిపించింది నాకు. దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. ఒక 1-to-1 కనెక్ట్ అవ్వడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మీ మీద నమ్మకం వస్తుంది. మనం ఎప్పుడో ఒక్కసారి వెళ్ళి ఎప్పుడో ఒకసారి కనిపిస్తే అరే మేనేజ్మెంట్ ఉన్నా లేకున్నా లాగా ఉంది అని ఆ ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు. మేనేజ్మెంట్ మనతో పాటు రోజు వస్తుంది, రోజు ఇక్కడే ఉన్నారు. నాకు ఎప్పుడు ఏది బాధ అయినా నేను మా మేనేజ్మెంట్కి చెప్పుకోగలుగుతాను, ఎందుకంటే మనల్ని నమ్మినే వాళ్ళ అడ్మిషన్ తీసుకున్నారు కదా. సో ఆ ధైర్యం వీ హ్యావ్ టు మెయింటైన్. సో ఎవ్రీ మెన్ సక్సెస్ వెనుక ఒక ఉమెన్ ఉంటుంది అంటారు. ఇక్కడ ఇలా వచ్చేసింది ఎవ్రీ ఉమెన్ సక్సెస్ బ్యాక్ అండ్ ఇంకొక మెన్ ఉంటారని మీలాంటి వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది. భద్రారెడ్డి గారి రోల్ ఎలా ఉంటుంది మీ సక్సెస్ ఇప్పుడు మీ రూట్ లో అసలుకి? సార్ ఇప్పుడు చెప్పడానికి ఇలా అంటారు, ఫర్ ఎవ్రీ మ్యాన్ దెర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్, ఆర్ ఎవ్రీ ఉమెన్ దెర్ ఇస్ అ మ్యాన్ బిహైండ్. దెర్ ఇస్ నో వన్ బిహైండ్ అండ్ ఫోర్త్, బోత్ ఆర్ ఈక్వల్. ఇద్దరం కలిసి పని చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. సో నేనేమైనా చేస్తున్నాను అనుకోండి, హీస్ దేర్ బిసైడ్స్ మీ, హీ స్టాండ్స్ బిసైడ్స్ మీ స్ట్రాంగ్ టు సే దట్ ఎస్ డూ వాట్ ఎవర్ యూ ఫీల్, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో ఇది చెయ్యి. సో ఆ ధైర్యం ఆయన నా పక్కన నిలబడి నాకు ఇస్తున్నాడు కాబట్టి నాకు ఆ ధైర్యం ఉంది. అండ్ షో ఇస్ మీ. సో ఆయనకి కూడా ఎప్పుడైనా అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువైనప్పుడు నేను పక్కన ఉంటాను. సో ఎవరు వెనకాల ముందు ఇట్స్ నాట్ ద డిస్కషన్, ఇట్ ఈస్ ద డిస్కషన్ ఇస్ టుగెదర్నెస్. మీరు తోడుగా ఉండి ఏది కూడా మీరు సాధించవచ్చు, ఏ ప్రాబ్లమ్స్ని కూడా మీరు ఫేస్ చేయగలుగుతారు. మేడం ఆయన అంతా సక్సెస్ అయ్యారు కదా మేడం, ఇప్పుడంటే అన్నీ వచ్చినాయి కాబట్టి చాలా ఈజీగా మనం అమర్చుకున్నారు కాబట్టి ఓకే. బట్ ఆయన సక్సెస్లో కష్టం అన్నారు కదా, అత్తమ్మ చెప్పింది అన్నారు. మీకు బాగా హార్ట్ టచింగ్ అనిపించి గ్లిట్టర్ వచ్చిన సిచ్యువేషన్ అంటే ఏంటి మల్లారెడ్డి గారి లైఫ్? యాక్చువల్గా చాలా ఉన్నాయి, ఎట్లాంటి 1-2 కాదు. ఒక్కసారి మా అమ్మ చెప్తుండే, అంటే మామయ్య ఏదైనా అంటే ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్లో అసలు 1 రూపీ కూడా వేస్ట్ చేయకుండా మా అత్తమ్మ చూసింది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక్క కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు డబ్బులు వచ్చినాయి, మనం కార్ కొందాము, లేకపోతే జ్యువెలరీ కొందాము, లేకపోతే ఇప్పుడు బయటికి పోయి టూర్ కొడదాము, లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్దాము, ఎంజాయ్ చేసుకుందామని ఈ ఫీలింగ్ మా అత్తమ్మ ఎప్పుడు, లేకపోతే మా మామయ్య ఈ ఫీలింగ్ ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు తేలేరు. ద రీజన్ ఏంటంటే దే వాంటెడ్ టు గ్రో మోర్. అంటే ఇప్పుడు ఒక కాలేజ్ నుంచి మనకి ఏదైనా బిజినెస్ వచ్చినప్పుడు వాట్ ఎవర్ మనీ దే ఆర్ గెటింగ్ ఫ్రమ్ ద కాలేజ్, దే యూస్ టు సేవ్. దానికి సేవ్ చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్కి వాడడం. సో ఎక్కడ కూడా వాళ్ళు మనీని వేస్ట్ చేయలే. ఎంజాయ్ చేయడం వేస్ట్ అని నేను అంటలేను, కానీ వాళ్ళ థాట్స్ ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇంకా చాలా కష్టపడాలి, దిస్ ఇస్ జస్ట్ అ బిగినింగ్. సో ఆయన ముందు నుంచి ఆయనకు ఒక దూరదృష్టి. ఎట్లానంటే నేను వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చేయాలి, వరల్డ్ క్లాస్ హెల్త్ కేర్ సిస్టమ్ చేయాలి, ఇండియాలోనే టాప్ కావాలి.
సో ఇది రీచ్ అవ్వడానికి చాలా సాక్రిఫైస్ చేయాలండి. సో ఈ సాక్రిఫైస్ మా ఇంట్లో మామయ్య చేశారు, అత్తమ్మ చేశారు, ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లలు చేశారు. మేమైతే చాలా తర్వాత వచ్చినాం. కానీ అప్పుడు కూడా నేను మా అత్తమ్మ చెప్తున్నప్పుడు నాకు గుర్తుకుంది, ఒక్క రెస్టారెంట్కి పోకపోతుండే. ఎందుకంటే ఇంట్లో వండితే ఖర్చు తక్కువ కదా. సో ఆ విధంగా ఏదైనా తను అంటుండే, నేను ఏదైనా జ్యువెలరీ కొందాం అనుకున్నా నేను కొనకపోతుండే. ఎందుకంటే అది కొంటే మళ్ళీ దాంట్లో డబ్బులు వేస్ట్ కదా. ఆ జ్యువెలరీ కొనే బదులు మళ్ళీ అదే అమౌంట్ నేను నెక్స్ట్ ప్రాజెక్ట్కి వేయొచ్చు కదా. ఆయన సక్సెస్ సీక్రెట్ ఏంటి మేడం? ఇంట్లో కూడా ఇదే జోష్ ఉంటుందా? ఇదే అఫ్ కోర్స్ అందరితో బాగా ఫన్? యా ఖచ్చితంగా. ఇంట్లో కూడా అదే జోష్ ఉంటుంది, బయట కూడా అదే జోష్ ఉంటుంది. ఇంట్లో ఎక్కడ అంటే ఆయన 24/7. నాకు ఇప్పటి వరకు గుర్తుకు లేదు మామ ఎప్పుడైనా హాలిడే తీసుకొని ఇట్లా రిలాక్స్ అయ్యారని. అంటే నేను ఆయనకు చూస్తున్న 14 years నుంచి చూస్తున్నానండి. 14 yearsలో యుఎస్కి వెళ్ళిపోయి వచ్చారు. ఏదో ఒక లైక్ వన్స్ ఆర్ ట్వైస్ ఇస్ బీన్ దేర్. యుఎస్కి వెళ్ళినప్పుడు కూడా రోజు మార్నింగ్ ఈవినింగ్ మాకు కాల్ చేసి ఈ పని ఎక్కడి వరకు వచ్చిందమ్మా, అందరికీ కాల్స్, మళ్ళీ ఎవ్రీవన్ ఈజ్ కాల్డ్. సో ఆయన ఎక్కడున్నా ఆయన పనినే ఒక అంటే పని చేయడం ఆయనకి ఎంత ఇష్టం అంటే దానికి రిలాక్సేషన్ అనుకుంటాడు. ఇప్పుడు నాట్ ఓన్లీ టూరే కాదు, ఇప్పుడు ఇంట్లో జ్వరం వచ్చి, ఇప్పుడు మేము డాక్టర్స్ ఉన్నాం కాబట్టి మాకు ట్రీట్మెంట్ అడుగుతారు. ఈ ట్రీట్మెంట్ అడిగి కొంచెం రెస్ట్ తీసుకోండి మామూలు ట్యాబ్లెట్ వేసుకొని ఒక 2 hours పడుకొని మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాము, మళ్ళీ మీటింగ్లు పెట్టుకోవడం కంటిన్యూ ఉంటుంది. అది ఇప్పుడు వరకు ఇట్లా జ్వరం వచ్చిందని పనుకొని రెస్ట్ తీసుకున్నాను అనగలేదు. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ టైంలో కూడా నాకు గుర్తుకుందండి, హాస్పిటల్ అడ్మిట్ అయితే మామయ్య గారు హాస్పిటల్ నుంచి అందరికీ కాల్ చేసి అందరు ఎలా ఉన్నారు, మన హాస్పిటల్లో కోవిడ్ ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఇంకా అందరు పేషెంట్స్ ఎలా ఉన్నారు, మళ్ళీ అక్కడ ఉన్నప్పుడు కూడా ఈ పేషెంట్ వచ్చింది చూడమా వాళ్ళకి ఫ్రీ చేయి, మెడిచల్ నుంచి ఫలానా పేషెంట్ వచ్చింది పేరుతో పాటు చెప్పేవాళ్ళు. ఓకే. ఆయన సొంతంగా అడ్మిట్ ఉన్నా కూడా ఒక్క చెయ్యికి సెలైన్ పెట్టుకున్నా కూడా కాల్ చేసి ఈ పేషెంట్ ఇట్లా వచ్చారు చూడమ్మా కొంచెం ఫ్రీ చేయి, డబ్బులు తీసుకోకు. సోషల్ సర్వీస్ బాగా చేస్తారు. సోషల్ సర్వీస్ కాదంటే ఎప్పుడు పని మీద ధ్యాస. ఏదో అంటే ఇప్పుడు నేను హెల్త్ బాగాలేదు, నేను రెస్ట్ తీసుకోవాలి, నాకు ఏ ఫోన్ వద్దు, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు వరకు మామయ్య గారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాకు తెలియదు. గ్రేట్. ఇప్పటి వరకు మామయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది నాకు తెలియదు. రెండోది ఏంటంటే మామయ్య గారు ఇప్పుడు బిజీగా ఉంటారు, అసెంబ్లీలో ఉంటారు, లేకపోతే ఎక్కడో బిజీగా ఉంటారు. మేము ఫోన్ చేసినప్పుడల్లా ఎప్పుడు ఎత్తుతారు మామయ్య, ఎంత బిజీగానే ఒకవేళ ఏదైనా అసెంబ్లీలో ఉంటే ఆయన ఎత్తకపోవచ్చు. మళ్ళీ బయటికి రాగానే ఎవరెవరు మిస్ కాల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ మళ్ళీ కాల్స్ చేస్తారు. అది ఆయన పిఏ మీద వదిలిపెట్టాడు, ఆయన సొంతంగా చేస్తారు. ఓకే. ఏ సింగిల్ కాల్ అయినా సరే, ఏదో అన్నోన్ నంబర్ అయినా సరే. అందుకే సక్సెస్ అయ్యిండ్రు. సో కష్టం అంటే ఆ డెడికేషన్, ఆ కన్సిస్టెన్సీ, ఆ పట్టుదలం, ఆ కషి, లేకపోతే ఆ పాజిటివ్ యాటిట్యూడ్, దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్. ఓవరాల్ ఇండియా